హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ పద్మా వెంకి డైలీ బ్లాగ్. అందరూ బాగున్నారా ఫ్రెండ్స్? మేము బాగున్నాము. మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, బెల్ ఐకాన్ గట్టిగా కొట్టండి. మా నోటిఫికేషన్ అనేది ఎప్పటికప్పుడు మీకు వస్తూ ఉంటాయి. బాయ్. హాయ్ అండి, గుడ్ మార్నింగ్ అందరికీ. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ పద్మా వెంకి డైలీ బ్లాగ్స్. పద్మ ముగ్గుతో స్టార్ట్ అయింది ఏంటా అనుకుంటున్నారా? మార్నింగ్ ఎవరికైనా ముగ్గుతోనే కదండి డే అనేది స్టార్ట్ అవుతుంది. నేను మాత్రం పొద్దున్న లేవగానే ఫస్ట్ ముగ్గుతోనే స్టార్ట్ చేస్తాను డేని. ఫస్ట్ ముగ్గు పెట్టుకొని పూజ చేసుకొని పిల్లలకి లేపి వాళ్ళకి రెడీ చేసి బాక్సులు అన్నీ రెడీ చేసుకుంటా. అప్పుడు ఇంటి ముంగట ఎప్పుడు అయితే పద్మ ముగ్గే ఉంటుంది ఫ్రెండ్స్. ఆ తర్వాత నేను వేసుకోవాలంటే మాకు కొంచెం బాల్కనీలో ఎక్కువ స్పేస్ అనేది ఉంటుంది. నాకు నచ్చే ముగ్గు రోజుకొకటి వేస్తూ ఉంటాను. మీకు నచ్చుతుందని ఇక్కడ నుంచి అనుకుంటున్నాను. అందుకోసం చిన్న ముగ్గే కదా అనుకోకుండా చూపిస్తున్నాను. ఈరోజు నేను పెట్టుకునే ముగ్గు ఇదేమి ఫ్రెండ్స్, వీడియోలోకి వెళ్ళి చూసేద్దాం. ఆ రోజు సండే ఫ్రెండ్స్, పూజ అయిపోయింది. మా పిల్లలు ఏమో బయటికి తీసుకెళ్ళి నాన్న అని అడుగుతున్నారు. వాళ్ళ నాన్నకి బయటికి వెళ్దాం అనుకుంటున్నాం. ఏవో బయటకు వచ్చాము. మా పిల్లలు ఆడుకుంటున్నారు. ఎన్టీఆర్ పార్క్ ఇక్కడ మాకు దగ్గరలో ఉంటుంది. అక్కడికి వచ్చినాం ఫ్రెండ్స్. పిల్లలకి ఏముంటుంది, ఎటో ఒకటికి తీసుకెళ్ళాలి, ఆడిపించాలి అని వాళ్ళకి ఉంటుంది, ఆడిపించాలని. వీళ్ళుగా మస్తు ఎంజాయ్ చేస్తారు. మా బాబాయ్ అయితే చక్కగా ఆడుకుంటున్నాడు. చూడన్నా వీడియో తీస్తా అంటే నవ్వుతున్నాడు ఫ్రెండ్స్. ఇక్కడ చెప్తుంటే నాకు కూడా నవ్వేస్తుంది. ఇక్కడ ఒక ఆవిడ అంటుంది, రామ్మ వెళ్ళిపోదా అంటే, చూడండి మీరే వినండి, రియల్ వాయిస్ వస్తుంది. నేను రాను, ఆయన విజిల్ వేసేదాకా నేను రాను అని అంటుంది. మీకు ఇట్లా ఆడుకోవాలంటే చాలా ఇష్టం ఫ్రెండ్స్. పోదాం పదాం అంటూ ఉంటాడు. సండే వచ్చిందంటే చాలు, డాడీ అటు తీసుకెళ్ళు ఇటు తీసుకెళ్ళు అని అంటూనే ఉంటాడు. పిల్లలు కదా, వాళ్ళకి ఆడుకోవాలని అనిపిస్తూ ఉంటారు. ఇవన్నీ చూడండి, పక్కాడంటుంది రామ్మ పోదాం అంటే వాడు విజిలేసేదాకా రాను అనేసి ఉంటుంది. చాలా పనిగా అవుతుంది. చూడండి మీరు కూడా ఒకసారి వినండి. ఒక గేమ్కి 80 రూపీస్ ఫ్రెండ్స్. 5 మినిట్స్ ఉంచాడు. ఇంకా ఆడుకోవాలంటే అయిపోయింది అప్పుడే గేమ్. ఇంకెక్కడికైనా పోదామా డాడీ అంటే, సరేలే రోడ్ బీచ్కి తీసుకెళ్తా అన్నారు వాళ్ళ. నేను ఇదే ఫస్ట్ టైం అండి వెళ్ళడం. చాలా బాగుంది. ఇంతవరకు పోలేదు అసలు. మీకు కూడా చూపిద్దామని వీడియో షూట్ చేసినాం. చాలా బాగుంది ఫ్రెండ్స్. ఫుల్ లైటింగ్తోని చాలా చాలా అంటే చాలా బాగుంది. దగ్గర నుంచి చూస్తే ఆ వ్యూ అనేది చాలా బాగుంది ఫ్రెండ్స్. అక్కడ కూడా చాలా జనాలు ఉన్నారు. కాకపోతే పిల్లలు ఆడుకోవడానికంటూ అక్కడ ఏం లేదు. జస్ట్ చూడాలి, వచ్చేసేయాలి. మేము కూడా కొద్దిసేపే ఉన్నాము, ఎందుకంటే ఆల్రెడీ లేట్ అయిపోయింది. ఎన్టీఆర్ పార్క్ తీసుకెళ్ళాలని లేట్గా వెళ్ళినాం. అక్కడ కొద్దిసేపు మా పిల్లలిద్దరు ఆడుకున్నారు. అక్కడ నుంచి ఇక్కడికి వచ్చినాం. ఒక 5-10 మినిట్స్ ఉన్నాము, మళ్ళీ రిప్లై అయిపోయాం ఫ్రెండ్స్. అవుతుందా, ఒక మ్యూజిక్ పెడుతున్నాను వినండి. లైటింగ్ అంతా బాగుంది కదా ఫ్రెండ్స్. చాలా బాగుంది. చూడండి పైన నుంచి మూన్ ఎంత బాగా కనిపిస్తుంది. అఫ్ కోర్స్ పైనే ఉంటుంది అనుకో మూన్. ఇది చందమామ. కొద్దిసేపు అక్కడ వెయిట్ చేసినాం, కానీ ఉంటే అక్కడ ఉండాలనే అనిపిస్తూ ఉంది. నేను వెళ్ళాలి కదా నెక్స్ట్ డే మళ్ళీ మార్నింగ్.
మండే కాబట్టి పిల్లలకి స్కూల్ ఉంటాయి కాబట్టి తొందరగా వెళ్తేనే పిల్లలు మళ్ళీ తొందరగా పడుకొని మార్నింగ్ తొందరగా లేవగలుగుతారు. చూడండి ఆ బిల్డింగ్‌లు అవన్నీ బాగా కనిపిస్తున్నాయి కదా! లైటింగ్‌తోని ఎంత బాగుందంటే అంత బాగుంది. అమెరికాలో ఉండేవాళ్ళైపోయారు. హైదరాబాద్ కూడా అమెరికా అయిపోయింది. ఇంకా స్టార్ట్ అయిపోతున్నాం. మా పిల్లలకి హాయ్ చెప్పండి నాన్న అంటే హాయ్ చెప్తా ఉన్నారు ఫ్రెండ్స్. ఇంకా వెళ్ళిపోతున్నాం. వీడియో ఇక్కడితో అయిపోతుంది. ఈ వీడియో మీకు నచ్చిందనే అనుకుంటున్నాను. ఈ వీడియో నచ్చినట్టుంటే ఒక్క లైక్ చేయండి. లైక్ చేయడం వల్ల ఇంకొక కొంతమందికి వీడియో అనేది వెళ్తూ ఉంటుంది. ఓకే ఫ్రెండ్స్. అక్కడ మేము ఎన్టీఆర్ పార్క్‌లో దిగిన ఫొటోస్ కొన్ని యాడ్ చేశాను చూడండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టుంటే లైక్ చేయండి, షేర్ చేయండి, కింద కామెంట్ చేయండి. ఓకే ఫ్రెండ్స్ బాయ్. మళ్ళీ వీడియోతో మళ్ళీ కలుసుకుందాం. బాయ్.